వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తానని వేలాది ఎకరాల భూములు తీసుకొని ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. ఇప్పటివరకు ఇచ్చిన భూములతో మున్సిపాలిటీ మాత్రమే కట్టగలం. మళ్ళీ భూములు ఇస్తేనే అద్భుతమైన అమరావతిని కట్టేస్తానని రైతులకు మరోమారు గ్రాఫిక్స్ చూపిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతి ల్యాండ్ పూలింగ్ 2.0 పేరుతో భూముల సమీకరణకు సిద్ధమవుతున్న తరుణంలో రైతులతో పాటు ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంత రైతుల నుంచి తీసుకున్న భూముల్లో తాత్కాలిక సచివాలయం, హైకోర్టు తప్ప కట్టిందేమీ లేదు. ఏడాదికి 3 వాణిజ్య పంటలు పండే భూములను నిరుపయోగంగా మార్చేశారు. పైపిచ్చు తాము కట్టే రాజధాని ఓ రేంజ్లో ఉంటుందంటూ గ్రాఫిక్స్ తో ఊదరగొట్టారు. కట్ చేస్తే 5 ఏళ్లలో ఒక్క శాశ్వత కట్టడం కూడా కట్టడం చేత కాకపోయినా దర్జాగా ఆ భూములను తన అనుయాయులకు, కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసి కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారు. అధికారం కోల్పోయాక అమరావతి రైతులతో ఉద్యమాలు చేయించిన చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాగానే మళ్లీ తనలోని రియల్ మాఫియా ఆలోచనలు తట్టిలేపాడు. గతంలో రైతులు ఇచ్చిన 34,000 ఎకరాలతో ప్రపంచ స్థాయి రాజధాని కట్టడం కుదరదు అని, మరో 44,000 ఎకరాలు సమీకరించాల్సిన అవసరం ఉందని కొత్త రాగం అందుకున్నారు. అయితే చంద్రబాబు రెండో విడత భూ సమీకరణ ఆలోచన తెరపైకి రాగానే అమరావతి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అన్ని వర్గాల వారు, ప్రజా సంఘాలతో పాటు అమరావతి రైతులు సైతం మండిపడుతున్నారు. తిరిగి వచ్చేది కూడా 2 ఏళ్ళు అవుతుంది కదా, సంవత్సరం దాటిపోయింది. ఈ రోజుకి కూడా ఇక్కడున్న రైతులు, భూములు ఇచ్చిన రైతులు కానీ, ఇవ్వబోయే రైతులు కానీ ఎవరికైనా కనీస సమీప భవిష్యత్తులో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుంది, మా ముందు తరాల వాళ్ళు ఇక్కడ బాగుపడతారు, ఉద్యోగాలు చేసుకుంటారు, ఇక్కడికి అనేకమైన ఉద్యోగాలు వస్తాయి అన్న నమ్మకం ఏమన్నా ఉందేమో చెప్పండి నాకు. కేవలం కొంతమంది రియల్ ఎస్టేట్ దృక్కోణంలో చూసి అబ్బో 20 లక్షల భూమి 2 కోట్లు అయింది అంటే భూములు ఇచ్చేసిన తర్వాత డబ్బులు వచ్చేసి అని చెప్పేసి అమ్ముకొని ఈ ప్రాంతం నుంచి నువ్వు వెళ్ళిపోవాలా? నీ పుట్టిన ఊరి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. మీరు చెప్తున్న అంతిమంగా అదే కదా, మీ భూములు రేట్లు పెరిగినాయి, మీరు అమ్మేసుకోవచ్చు కదా అని. అంటే రాజధాని భూములు ఇచ్చిన పాపానికి రేట్లు ఏదో వచ్చినాయి అని చెప్పేసి మేము భూములు అమ్ముకొని మా ప్రాంతం వదిలిపెట్టి వేరే ప్రాంతాన్ని వలసపోవాలి. అదే చెప్తున్నారు. రెండో విడతలో భాగంగా అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియాలు, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, రైల్వే లైన్లు అంటూ విస్తరణ పేరుతో తొళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని పలు గ్రామాల పరిధిలో ల్యాండ్ పూలింగ్ కి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సీఎం చంద్రబాబు ప్రకటించిన తాజా భూ సమీకరణపై ఇప్పుడు ప్రజా సంఘాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే అమరావతి రాజధాని రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకంగా అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో ఓ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అమరావతికి కూతవేటు దూరంలో రైల్వే స్టేషన్, గన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నప్పటికీ మరో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, అతిపెద్ద రైల్వే స్టేషన్ నిర్మాణం చేయాలి అనుకోవడం ఖచ్చితంగా మూర్ఖత్వమే అంటున్నారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు. 16,600 ఎకరాలు అమరావతి ల్యాండ్ పూలింగ్ 2 అన్నారు. ఈ 16,600 ఎకరాలు దేనికి కేటాయిస్తారో తెలుసా అండి? కేవలం అమరావతి రైల్వే లైను, రైల్వే స్టేషన్, స్మార్ట్ ఇండస్ట్రీస్ 2,500 ఎకరాలు, రైల్వే స్టేషన్, రైల్వే లైన్కి 1,500 ఎకరాలు. ఇంకా 2 లక్షల జనాభా లేనటువంటి అమరావతి 29 గ్రామాల వారికి సంబంధించి 1000 ఎకరాలలో రైల్వే స్టేషన్ కడతాము అని చెప్పి నారాయణ గారు అంటున్నాడంటే ఇదే మాట మామూలుగా అయితే మనం ఏమంటాం, పిచ్చాడెవరో మాట్లాడుతున్నాడు రా అంటాం. అవునా? ప్రజలకు ఉపయోగపడే పనులను పక్కన పెట్టేసి ఔటర్ రింగ్ రోడ్, మెట్రో రైలు, అసలు ప్రపంచంలోనే లేని హైపర్ లూప్ రైలు తెస్తానంటూ చంద్రబాబు చేస్తున్న ఆర్భాటపు కబుర్లను ప్రజా సంఘాలు, రైతు సంఘాల నేతలు తప్పుబడుతున్నారు. బాబు తన పగటి కలలు, పిచ్చి ఆలోచనలతో ఆకాశానికి నిచ్చెన వేసి ప్రజలను బలి చేయాలనుకుంటున్నారని, ఆయన తన విధానాలను మానుకోకపోతే మరో ఉద్యమం తప్పదు అని హెచ్చరించారు.